విన్నారు గదా! వాళ్ళ అమ్మాయి ఎంతో అనుకూలంగా ఉండి గూడా అంటే వీళ్ళు పెద్దల సమక్షంలోనే కుదిరిచ్చి చేసినటువంటి సంబంధం అని గూడా చెప్తూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆహ్, దాదాపు సంవత్సరంన్నర బాబు ఉన్నాడు. 15 నెలల బాబు. ఆ బాబుని చూసి గూడా అసలు ఇంత కనికరం, జాలి ఏం లేకుండా గూడా అసలు కట్టుకున్న భార్యని ఈరోజు కడతీర్చారు. ఇదే ఇంకో కొన్ని అనుమానాలేంటంటే దాదాపు ఈరోజు కూడా 24 రోజులవుతుంది. ఇదంతా గూడా మే 4న జరిగితే గూడా మొన్నొచ్చింది మనకి న్యూస్. అంటే ఇప్పటి వరకు గూడా పోలీసులు గూడా కొంత ఈ న్యూస్‌ని బయటకు రానివ్వకుండా చేశారు. ఎందుకు చేశారని గూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి మధులత గారి కుటుంబ సభ్యులకు గూడా కొంత అనుమానాలు కలిగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మొత్తం మీద మధులత గారి హస్బెండ్‌ని రిమాండ్‌కి తరలించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ అమ్మగారు గూడా ఉన్నారు. విన్నారు గదా! వాళ్ళ అన్నయ్య అదేవిధంగా తండ్రి చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో గగ్గుర్లు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒకసారి అమ్మగారితో కూడా మాట్లాడడం అదేవిధంగా నేను చిన్న బాబు కూడా ఉన్నారు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు నా పేరు లక్ష్మి. బాబుని తీసుకున్నాండి. ఆయన పడుకున్నాడు కదా. నేను చెప్పేదేముందమ్మా, ఇంకా ఎన్ని చెప్పినా మా అమ్మాయి ఏమీ రాదు. అతను మనసులో పెట్టుకొని చేశాడు, అతి కిరాతకంగా చేశాడు. ఏమైనా తప్పులు ఉంటే కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు. మీకు పడకపోతే మా ఇంటికి అమ్మాయిని పంపించాలి కదా. ఈ పని ఏం పని? పంపించి నీ పాటికి నువ్వు ఉండొచ్చు. ఇంత కిరాతకంగా చంపి మా అమ్మాయిని లేకుండా చేశాడు. మాకు ఎట్లా వస్తుంది? మా అమ్మాయిని ఎవరిస్తారు మాకు? ఇంత పని చేయాల్సిన అవసరం ఏంది? పంపించాలి కదా మాకు అమ్మాయిని. పంపించేస్తే మా అమ్మాయిని మా ఇంట్లో పెట్టుకుంటాం. నీకు అంత ఇష్టం లేనప్పుడు చంపేస్తారు ఎవరన్నా. చంపేసే హక్కు అతనికి ఎక్కడిది? ఇప్పుడు మీ అమ్మాయిని అంటే చంపే ముందు రోజు కావచ్చు, అదే రోజు ఏమైనా మీకు ఫోన్ కాల్ చేయడం, మాట్లాడడం, మాకు ఇట్లా ఆ రోజు గొడవ అయిన కారణంగా ఇంతకి అంటే హత్య చేసేటువంటికి దిగజారాడని కూడా తెలుస్తుంది కదా మనకి. మరి ఆ రోజు ఏమైనా మీ అమ్మాయి మీకు కాల్ చేసిందా? మీ అమ్మాయి నుంచి కాల్ వచ్చిందా మీకు? అమ్మాయి ఇట్లా ఏదైనా గొడవ అవుతుంది అని మీకు ఏమైనా చెప్పిందా? ముందు రోజు వచ్చింది. ఈరోజు చనిపోతున్నా అంటే నేను ముందు రోజు వచ్చింది. ఫోన్ చేశాము. చేస్తేను అదే కొంచెం అతను కారు కొనాలి, నాకు డబ్బులు ఇవ్వమని అడిగాడు. ఒక 10 నెలల మించి ఇవ్వలేదు అమ్మాయి, నేను ఇవ్వనంది. ఆ డబ్బులు ఇవ్వు, కారు కొనాలని అడిగాడు. కారు బాగా నేర్చుకో తీసుకుందామనింది. అతను ఇవ్వలేదని ఆ గొడవ పెట్టుకున్నాడు మనసులో. పెట్టుకొని ఇలా చేశారు. ఆ రోజు ఆ నైట్కి గొడవ పడ్డారు బాగా. అది గొడవ పెట్టుకున్నాడు, డబ్బులు ఇవ్వలేదని కారు కొనటానికని నాకు చెప్పింది. అందుకే చేసింటాడు. డబ్బు పిచ్చి అతనికి. ఏదైనా ఉంటే ఇంత చేసి ఒక మీ అమ్మాయిని అంత కిరాతకంగా చంపినటువంటి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో ఇప్పటి వరకు మీరు ఏం మాట ముచ్చట లేదంటున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా మీరు కాల్ చేయడం, మీ అబ్బాయి ఇట్లా మా అమ్మాయిని చంపారని ఇప్పటివరకు అసలు వాళ్ళకి నీ న్యూస్ తెలుసా? ఇప్పటివరకు అసలు ఏం జరిగింది? వాళ్ళతో ఏమైనా మీరు టచ్లో ఉన్నారా? మాట్లాడారా? వాళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారు? మేము టచ్లో లేము. వాళ్ళ కుటుంబ సభ్యులతో పంచాయతీ పెట్టినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఎక్కువగా మాట్లాడాడు. బాగా ఇబ్బంది కలిగింది మాకు. అప్పటి నుంచి అతనికి ఫోన్ చేసేది లేదు మేము. అది అప్పటి నుంచి చేయలేదు, ఇప్పుడు కూడా ఏమి చేసి అడగలేదు. కానీ మీ అమ్మాయి చనిపోయింది కదండి, మరి ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి ఫోన్ చేయడము లేదంటే మీ వాళ్ళతో చేయించడము కూడా జరగలేదా? వాళ్ళ అక్కయ్య గారు ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాట్లాడదాం. మీరు పెద్ద అక్కనండి, అమ్మాయికి నేను పెద్దదాన్ని. ఏంటండి ఆయనకేమో డబ్బు పిచ్చి అంటున్నారు. అంటే పెద్దల సమక్షంలో కుదిరిచ్చినట్టే పెళ్ళని కూడా చెప్తున్నారు. 3 సంవత్సరాలకు పైగా కూడా అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఇంట్లో టార్చర్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. మీ వాళ్ళందరూ అదే చెప్తున్నారు. దాని తర్వాత ఒక సంవత్సరంన్నర పాటు మీ ఇంటికి తీసుకెళ్ళాలంటున్నారు. మరి అంత 3 సంవత్సరాల పాటు ఇంత ఇష్యూ జరిగితే మీరు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడము, పిలిపించి పంచాయతీ పెట్టడము, పెద్ద సమక్షంలో మాట్లాడడము, తనకి నచ్చజెప్పేటువంటి పరిస్థితి ఏవైనా ఏర్పడ్డాయా? మాట్లాడారా? అసలు ఏం జరిగింది? 3 సంవత్సరాల పాటు ఈ అమ్మాయిని వాళ్ళు మా ఫ్యామిలీతో కలవనివ్వరు. అమ్మాయికి తోబుట్టువులు కానీ, పుట్టిల్లు, స్నేహితులు ఎవ్వరూ ఉండకూడదు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతోనే ఉండాలి. వాళ్ళ అమ్మా నాన్నలతో బాగుండాలి. వాళ్ళని గౌరవించాలి, విలువగా చూసుకోవాలి. ఏ ఆడపిల్ల అయినా పెళ్ళైనాక చేయాల్సిన పని అదే చేస్తుంది. కానీ తనకి పుట్టిల్లు వదిలేసుకోమంటే ఎలాగండి? మాతో ఉంటే నచ్చదు అబ్బాయికి. ఇష్టం ఉండదు. తను వదిలేసేసుకోవాలి. పెళ్ళయింది కాబట్టి ఇంకా వీళ్ళతో అంటే మేము మామూలుగా మా మధ్య ర్యాపో బాగా ఎక్కువగా ఉంటుందండి. మా సిస్టర్ కానీ మా బ్రదర్స్ మేమందరం బాగా ఉంటాం.
కొంచెం అందరం కలిసినప్పుడు కొంచెం అభిమానంగా సంతోషంగా ఉంటాం. ఆ సంతోషాన్ని అతను భరించలేడు. అందరు కలిసినప్పుడు మేమందరం ఉండే ఆ సంతోషాన్ని అతను భరించలేడు. మమ్మల్ని విడగొట్టాలనే చూసేవాడు. అమ్మాయి ఎప్పుడు మా దగ్గరికి రావాలన్నా, పుట్టింటికి వెళ్ళాలన్నా, అక్కని నేను హైదరాబాద్లోనే ఉంటాను, మా దగ్గరికి రావాలన్నా కూడా ఎందుకు ఎప్పుడు ఎప్పుడు పుట్టింటికి వెళ్తానంటావు, ఎప్పుడు అక్క అక్క అంటావు, మనం ఉందాం, మన ఇద్దరమే ఉందాం, మీరు పిలవకండి, మమ్మల్ని పిలవకండి, అమ్మాయిని ఎప్పుడు రా రా అని పిలుస్తుంటారు, మమ్మల్ని దూరం చేస్తున్నారు. మీకు మీతో పాటు కూడా ఇట్లా ఘర్షణగా మాట్లాడడం జరిగింది అయితే? సపరేట్గా నా ఒక్కదాంతో కాదండి, అందరితో. మా ఈ ఇష్యూస్, ఈ మాటలు అయితే ఖచ్చితంగా మా నాన్నగారిని అన్నారు. మీరు ఎందుకు మమ్మల్ని పిలుస్తున్నారు, పెళ్ళి అయ్యాక అమ్మాయిని ఇచ్చేసాక మీరు వదిలేసుకోవాలి, ఇంకా అమ్మాయిని పిలవద్దు, రమ్మని పిలవద్దు మీరు. ఇట్లాగా ఘర్షణ పడేవాడు. మా నాన్నగారి మీదకి 3 times కొట్టడానికి వచ్చాడండి. ఆయన మీదకి ఒక గౌరవం ఉండదు, ఏమీ ఉండదు, పెద్దవాళ్ళన్న విలువ గౌరవం ఉండదు. అమ్మాయిని ఇచ్చిన పేరెంట్స్ అంటే కొంచెమన్నా విలువ ఇవ్వాలా, అవసరం లేదండి. ఇప్పుడు నీ పేరెంట్స్ ఎంతో అమ్మాయి పేరెంట్స్ అంత కాదా? నీ ప్రేమాభిమానాలు మీ అక్క చెల్లెళ్ళతో, మీ తల్లిదండ్రులతో ఎలా ఉంటాయో మాకు కూడా అలాగే ఉంటాయి కదా. తనకి తన తల్లి అక్క అంటే చాలా ఇష్టం. ఈ అమ్మాయి అతనికి అతను ఎంత ప్రేమగా ఉంటాడో అంతే ప్రేమగా ఈ అమ్మాయి వాళ్ళతో అంటాడు. ఉండొచ్చు, పర్వాలేదు, వాళ్ళు బాగుంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు అలా ఉండరే. పైకి ఒకలాగా ఉంటారు, లోపల ఒకలాగా ఉంటారు. పైకి మంచిగానే ఉన్నట్టుంటారు, కానీ లోపల వాళ్ళు చేసే కుట్రలు చేస్తారు. ఈ అబ్బాయికి ఎప్పుడు ఈ అమ్మాయి మీద లేనిపోనివి చాడీలు చెప్తూనే ఉంటారు, మా మీద చాడీలు చెప్తూనే ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతూనే ఉంటారు. మొత్తానికి మీ కుటుంబ సభ్యులతో కలవకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ప్రయత్నం ఎప్పుడు కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, పుట్టిల్లే కాదండి, అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఉండకూడదు, అతనికి ఇష్టం ఉండదు. ఇది ఒక సైకోయిక్ మెంటాలిటీ అని మీకు అర్థమవుతుంది పాటికి. ఆ అమ్మాయి మీకు ఎప్పుడు అర్థమైంది మీరు దీని గురించి? స్టార్టింగ్ నుంచి అర్థమవుతుందండి. తన ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడే విషయాలు కూడా తను సీక్రెట్గా రికార్డ్ చేస్తాడు, ఫోన్ ట్యాప్ చేస్తాడు. ఆ సీక్రెట్గా రికార్డ్ చేసిన రికార్డింగ్స్ ఎన్ని ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ ఈ సంవత్సర కాలం గొడవలు జరిగినాయి అని చెప్పాం కదా, ఆ టైంలో అమ్మాయి ఇప్పుడు అత్తమామలు ఇబ్బంది పెట్టినవి, భర్త ఇబ్బంది పెట్టినవి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు కదా, ఏ ఆడపిల్ల అయినా కూడా, వాటిని బయటికి తీసుకొచ్చి అమ్మాయిని బ్యాడ్గా క్రియేట్ చేసే ప్రయత్నాలు చేశాడు అతను. అప్పుడు అర్థమైంది మాకు ఇతని క్యారెక్టర్ ఏంటి, అమ్మాయిని ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా సీక్రెట్గా ఇలా రికార్డ్ చేస్తున్నాడా, ఇంత ఒక రకమైన మెంటాలిటీ, దాన్ని ఏమంటారండి, నాకు క్లియర్గా పదాలు రావట్లేదు, సైకో మెంటాలిటీ అనే అంటారు కదా, అటువంటి మెంటాలిటీ ఉందా ఇతనికి అనేది ఆ టైంలో మాకు అర్థమైంది. అమ్మాయి అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండేది. 10 నెలల పాటు, ఆ 3 సంవత్సరాల పాటు వాళ్ళ వేధింపులు పడి, గొడవలు పడి, ఏదైనా గొడవ స్టార్ట్ అయిందంటే, ఒక ఇష్యూ ఉందంటే దాని గురించి మాట్లాడుకుంటాం, ఒకసారి 2 సార్లు మాట్లాడుకుంటాం, కాసేపు గొడవ పడతారు, ఆ తర్వాత సార్ట్అవుట్ చేసుకోవాలా లేదా, విషయం సర్దుమణికి ఎలాగ నువ్వు బయటికి వెళ్తావు, కాసేపు ఇద్దరు కొంచెం ప్రైవసీ తీసుకొని మర్చిపోయి మళ్ళీ మాట్లాడుకునే విధంగా ప్రయత్నించాలి కదా. అతను అలా చేయడు, మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. అతను ఏది చెప్పినా అందులో న్యాయం ఉన్నా లేకపోయినా అతని మాటే ఒప్పుకోవాలి అమ్మాయి. ఇది అతని తప్పైనా కూడా ఈ అమ్మాయి ఒప్పుకోవాలి. వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా అలాగే ఉండాలి, వాళ్ళు ఏది చెప్తే ఆ మాట వినాలి. ఈ అమ్మాయి శాలరీ మొత్తం ఇచ్చేయాలి, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకురమ్మంటే తీసుకెళ్ళి ఇచ్చేయాలి, ఎంత డబ్బు వచ్చినా సరిపోదు, మొత్తం ఇచ్చేయాలి. అమ్మాయి దగ్గర ఏం ఉంచుకోకూడదు, ఈ అమ్మాయి సొంతంగా ఏమీ కొనుక్కోకూడదు. ఒక ఆడవాళ్ళకు ఉంటాయి కదా ఇష్టాలు, అవి ఏమీ సొంతంగా చీరలు కానీ నగలు కానీ ఇష్టానికి ఏమీ కొనుక్కోకూడదు. 1,50,000 సంపాదించే అమ్మాయికి ఇష్టాలు కోరికలు ఉండవా, కొనుక్కోవాల్సిన అవసరం ఉండదా, ఉంటుంది కదా, దానికి ఒప్పుకోడు. ఈవెన్ ఆ పెళ్లి రోజు అవి బయటికి తీసుకెళ్ళమని అడగంగా తీసుకెళ్ళాడు. చిన్న చెవిదిద్దులు కొనుక్కుంటాను గోల్డ్ అంటే వాటికి కూడా అబ్జెక్షన్ చేశాడు. 1,50,000 సాలరీ సంపాదించే అమ్మాయికి 15-20 వేలు పెట్టి చిన్న గోల్డ్వి కొనుక్కోవడం పెద్ద విషయమా? ఒప్పుకోలేదు అతను, కొనుక్కొనివ్వడు. తన శాలరీ అయినా కూడా అమ్మాయిని కొనుక్కొనివ్వడు. మరి స్టార్టింగ్లోనే మీకు పెళ్ళైన కొత్తలోనే ఇట్లా ఇంత సైకోపాత్ తన మెంటాలిటీ చూసి అర్థమవుతుందని చెప్పారు. 3 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది అన్నారు. మరి అమ్మాయికి కానీ మరి ఇట్లాంటి వాడితో అవసరమా అని మీరన్నా వద్దు ఇంకా అని ఏమైనా డైవర్స్కి అప్లై ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా వచ్చాయి అమ్మాయికి కానీ మీకు కానీ? చాలా అయ్యిందండి. అయ్యాక ఈ సంవత్సర కాలంలో అమ్మాయిని పంపించలేదు బాబు పుట్టాక. అప్పుడు అనుకున్నాం కూడా, చాలా పంచాయతీ పెట్టినప్పుడు మా నాన్నగారి మీదకి, మా తమ్ముళ్ళ మీదకి, మా వాళ్ళందరి మీదకి కొట్టడానికి వచ్చాడు, 4-5 పట్టుకున్న ఆగడు. ఈ విపరీతమైన ధోరణి ఉంది, వద్దు ఇతన్ని అనుకొని అమ్మాయి కూడా వెళ్ళలేదు. 6 months ఆగింది పంచాయతీ పెట్టాక కూడా.
వద్దులే ఇంకా ఏం చెయ్యాలి, అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ కేసు పెట్టాలా, డైవర్స్కి అప్లై చేయాలా, ఒక అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాం మేము. ఏమవుతుందో, అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పోలీస్ కేసు పెట్టేసి వదిలిచ్చేసేయటమా, లేదు కాంప్రమైజ్ అయిపోవాలంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయో అర్థం కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ అతని అక్క బావ వాళ్ళు యుఎస్లో ఉంటారండి. వాళ్ళ ద్వారా ఫోన్లు చేపించి నేను మారాను, ఇంక ఇటువంటి గొడవలు పెట్టను, చిన్న బాబుని అమ్మాయిని బాగా చూసుకుంటాను అని పదే 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 చెప్పించి అమ్మాయిలో కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. మేమందరం వద్దనే చెప్పామండి. మాకెవ్వరికి ఇష్టం లేదు మళ్ళీ అమ్మాయిని పంపించడం. ఇన్ని గొడవలు చూసిన తర్వాత ఎవరికైనా ధైర్యం ఎలా వస్తుంది? మేము ఇంతటి క్రూరమైన ప్రయత్నాలు ఆ అబ్బాయి మీ అమ్మాయికి వద్దు అని అట్లా మీరు అంటున్నారు కదా, ఈ ప్రయత్నాలు బాబు పుట్టాక చేశారా లేకపోతే ముందే చేశారా? ముందు కాదు, బాబు పుట్టిన దగ్గర నుంచి గొడవలు తీవ్రమైనయండి. బాబు పుట్టే సమయంలో చాలా పెద్ద గొడవ చేశాడు. అదే చెప్పాను కదా, అమ్మాయితో ఎవరు మేము ఉండకూడదు అనే మెంటాలిటీతోటే బాబు పుట్టే సమయంలో ఒక ఆడపిల్లకి డెలివరీ అయ్యేటప్పుడు ఆ ఆడపిల్ల దగ్గర కన్న తల్లిని ఉండొద్దని ఏ అన్నం తినేవాళ్ళన్నా చెప్తారా? మా అమ్మని ఉండనివ్వకుండా గొడవ చేశాడు. మా తమ్ముళ్ళ మీదకి, మా నాన్న మీదకి, మా ఇంటి బయట పెద్ద పెద్దగా కేకలేస్తూ ఇంటి బయట మా పరువు తీసి మా అందరిని తిట్టి, చిన్న బాబు పుట్టాడు, నాకు చిన్న బాబు ఉన్నాడు. ఆ చిన్న బాబుకి 2 రోజుల బాబుకి తల్లి పాలివ్వగలుగుతుందా? పాలొస్తాయా? ఆ రాని పక్షంలో పెద్దమ్మనైనా నేను పాలిచ్చానని నన్ను తిట్టాడు. ఇంత పెద్ద గొడవ చేసి చిన్న బాబుని చూడకుండా వెళ్ళడు, మళ్ళీ ఇక్కడే ఉంటానంటాడు. ఎలా ఉంచుకుంటాను చెప్పండి? అంత గొడవ చేసి మా పరువు తీసి మమ్మల్ని అందరినీ తిడితే, వద్దు బాబు నువ్వు కొంచెం నెమ్మదించు, నీ కోపం తగ్గించుకో, అంత తీవ్రమైన ప్రవర్తన తగ్గించుకోమని చెప్పి మా ఊరి పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు, ఆయన పిలిపించి ఆయన సమక్షంలో పంపించాం వాళ్ళ ఇంటికి. వెళ్ళాడు ఆ సంవత్సర కాలంలో ఒక 6 నెలల తర్వాత పంచాయతీ జరిగింది. పంచాయతీలో కూడా సేమ్ సిచ్యువేషన్, ఇలాగే బిహేవ్ చేస్తాడు. గొడవను సద్దు మనగనివ్వడు, ఎవ్వరి మీద గౌరవం లేదు, అమ్మాయి మీద ప్రేమ లేదు, డబ్బే కావాలి ఎంతసేపు, వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాలి, ఇంతే. ఇవే చేసేదల్లా. ప్రస్తుతం వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఎవరు కూడా జాడే తెలియదు, ఫోన్ కాల్స్ కూడా చేయలేదు అంటున్నారు. మరి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి? వాళ్ళు ఉండేది కూడా ఇక్కడేనా? ఇప్పుడు అమ్మ నాన్న అబ్బాయి వాళ్ళు ఇక్కడ ఉంటారు. అమ్మాయికి వీళ్ళొక చోట వాళ్ళొక చోట ఉంటారు. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మా చెల్లి ఆమె భర్త వీళ్ళు హైదరాబాద్ బాచిపల్లిలో 2 సంవత్సరాల క్రితం ఆ ఫ్లాట్ కొన్నారు. ఇప్పుడు అమ్మాయిని చంపేసిన ఫ్లాట్, అందులో వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు దర్శిలో ఉంటారు, వీళ్ళ దగ్గర ఉండరు. ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, బిఎస్ఎన్ఎల్లో చేసి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత కూడా చాలా చాలా చేస్తాడు ఆయన. మ్యారేజ్ బ్యూరో అని పెడతాడు, ఇలాంటి అబద్ధాల పెళ్ళిళ్ళు చేస్తాడు, అన్ని అబద్ధాలు చెప్పించి చేస్తాడు, వడ్డీ వ్యాపారం చేస్తాడు, భూములు అమ్ముతాడు, కొంటాడు, అన్ని చోట్ల అన్ని మోసాలే. ఇవన్నీ చేస్తుంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ ఏదైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో, మా అమ్మాయిని చంపేసిన వెంటనే ఆ మరుసటి రోజు ఉదయానికే మేమందరం రాకముందే అతను వచ్చున్నాడు పోలీస్ స్టేషన్ దగ్గర. వచ్చేసి ఈ అమ్మాయి ఎలా ఉంది, చంపేశారు, అమ్మాయిని ఎక్కడుంచారు కానీ చిన్న బాబు పరిస్థితి ఏంటి, వాడు ఎక్కడున్నాడనే వివరాలు కానీ కనుక్కోకుండా అప్పటి నుంచి కూడా మా అమ్మాయిని చంపేసిన మరుసటి రోజు ఉదయం నుంచి కూడా ఇంతవరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతున్నారు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయిని ప్రయత్నాలు చేస్తున్నారు, విడిపించే ప్రయత్నాలే చేస్తున్నారు. చిన్న బాబు గురించి ఇంతవరకు కూడా బాబు గురించి మా ఎవరిని కాదు కదా, మా బంధువులను కానీ తెలిసిన వాళ్ళ ద్వారా కానీ బాబు విషయాలు కనుక్కునే ప్రయత్నం కూడా చేయలేదండి వాళ్ళు. అమ్మాయి ఎలా ఉంది, కోడలే కదా, వాళ్ళ ఇంటి కోడలే కదా, ఎంత చక్కగా చూసుకునేది ఆ అమ్మాయి. మా అమ్మాయి ఎంత లక్షణమైన అమ్మాయి అంటే ప్రతి పండక్కి తను బట్టలు కొనుక్కున్నప్పుడల్లా వాళ్ళ అత్తగారికి కూడా కొంటుందండి, తన శాలరీ పెట్టి తన డబ్బులతోటి. పోనీ మా ఆవిడ కూడా ఆడమనిషే కదా, కట్టుకోవాలని ఉంటుంది కదా, నేను మంచిగా ఉంటే నన్ను మారతారు వాళ్ళు, నెమ్మదిగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తారని తను తీసుకున్న ప్రతిసారి ఆవిడకు కూడా ఉంటుంది. వాళ్ళకి ఇంట్లో కావాల్సిన వస్తువులు కొని పంపిస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని అర్థం చేసుకొని, పోనీ నేనే సర్దుకుపోతాను, నెమ్మదిగా నా మంచితనాన్ని అర్థం చేసుకుంటారని ఎంత ప్రయత్నం చేసింది అమ్మాయి 4 సంవత్సరాలు. వాళ్ళకింత అర్థం కావడం కాదు కదా, ఆ అమ్మాయిని ఇంకా బ్యాడ్గా క్రియేట్ చేసే పరిస్థితులే సృష్టించారు. కానీ ఆ అమ్మాయి మంచితనాన్ని ఎంత అర్థం చేసుకోలేదు. ఎంత అమ్మాయికురాలి, ఎంత మంచిది నా చెల్లెలు. అటువంటి అమ్మాయి వాళ్ళకు ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదు. నాకు ఎన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడికి మంచి వాళ్ళంటే ఇష్టం, త్వరగా తీసుకుపోతాడంటే ఇందుకేనా అనిపిస్తుంది. ఒకరి చెడు కోరుకోదు, వీలైనంతలో మేమెవరమైనా ఒకరికి సాయం చేద్దామని అనుకుంటాం, కానీ మాకు తోచినంతలో
అందులో మా చెల్లెలు ముందుంటుందండి. అటువంటి ఒక అమాయకురాలు అంత మంచి మనిషికి జరగాల్సిన పనేనా ఇది? ఎంత క్రూరంగా చేశాడు అతను. అంత క్రూరంగా మా చెల్లెల్ని నరికి పొడిచి చంపి ముక్కలు చేసే ప్రయత్నాలు చేసి గ్యాస్ లీక్ చేసి ఇంత క్రూరంగా చేసిన వాడిని ఇంకా విడిపించాలని వాళ్ళ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు మానవత్వం ఉన్న మనుషులేనా? చెయ్యొచ్చా అలాగా? కొంచెమన్నా మానవత్వం అవసరం లేదా? ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కదా మనం. చిన్న బాబు ఉన్నాడే, వాడి పరిస్థితి ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి లేదా? వాళ్ళింటి బిడ్డే కదా, చెప్పండి. ఆ రోజు రాత్రికే ఫోన్ చేస్తే మేమందరం బయలుదేరి పరుగున ఏడ్చుకుంటూ కొన ఊపిరితో నా దొరికిద్దేమో, దెబ్బలు తగిలి దొరుకుతుందేమో, బిడ్డ తీసుకెళ్ళిపోదాం, ఎలాగో కాపాడుకుందామని పరుగున వస్తాం. పోలీసుల ద్వారా బిడ్డ మాకు దొరికాడు, చిన్న బాబు. అమ్మాయిని ముక్కలు చేసి మేము వచ్చేటప్పటికి ఆ ఫ్లాట్లో కూడా లేదండి. మేము వచ్చేటప్పటికి గాంధీ హాస్పిటల్కి పంపించేశారు. అమ్మాయి మొహం మరుసటి రోజు సాయంత్రం దాకా చూడలేదు మేమెవరం. అమ్మా నాన్నల పరిస్థితి చూశారు కదా. వాళ్ళు హాస్పిటల్కి రాలేక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఇంటికి వచ్చారు. ఉండలేక పడిపోతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితిలో కూతుర్ని చూస్తే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారు చెప్పండి? పడిపోయే పరిస్థితిలో వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టాడు మా తమ్ముడు. పోలీస్ స్టేషన్ దగ్గర మా తమ్ముడు మా అమ్మ నాన్నలు ఉంటే అమ్మాయి దగ్గరికి పొద్దున్నే మేము వెళ్ళిపోయాం. హాస్పిటల్ దగ్గర, మార్చురీ దగ్గర, శవాల దగ్గర పడిగాపులు పడి సాయంత్రానికి మా చెల్లెలి మొహం చూస్తే మొత్తం అంతా బ్లడ్ తోటి, అంత లక్షణమైన పిల్ల ఎంత దారుణమైన పరిస్థితిలో కడుపు తరుక్కుపోతుందండి. అంత మంచి పిల్లని అంత దారుణంగా హింసించి చంపాలని వాడికి చేతులు ఎలా వచ్చాయి? మనిషి అన్నం తిన్నాడే, అన్నాళ్ళు వండి పెట్టిందే వాడికి. అతనికి ఎలా నచ్చితే అలా వండుతుందండి. తన ఇష్టం చూసుకోదు. నచ్చినట్టు ఉంటే అతనికి నచ్చినట్టు వంట చేసి పెట్టి తనకు నచ్చినట్టు తన ఇష్టాలు తెలుసుకొని ఉంటే నా మీద నెమ్మదిగా ప్రేమ పెరుగుతుంది, అర్థం చేసుకుంటాడు. నెమ్మదిగా ఓపిక పట్టింది, కానీ ఓపిక పడుతూనే ఉందండి అని ఎంత ప్రయత్నాలు చేసేది. ఉదయం 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు. చిన్న బాబుని పెట్టుకొని కూడా వాడికి బాక్స్ పెట్టి పంపించేది. ఈ 3 నెలలు కూడా గొడవలు జరిగి సంవత్సరంన్నర తర్వాత వెళ్ళినా కూడా అంత తీవ్రమైన పరిస్థితుల్లో వెళ్ళిన ఏ ఆడపిల్లకైనా మనసు చచ్చిపోతుందా చెప్పండి? తండ్రి మీదకి కొట్టడానికి అన్నిసార్లు వచ్చిన వాడితో మంచిగా ఉండాలని ఎలా ఉంటుంది? కానీ అమ్మాయి ఎంత దిగమింగి బాధని, ఎంత కాపురం చక్కదిద్దుకోవాలని, బిడ్డకు తండ్రి కావాలని తప్పించిపోయిందే. అట్లాంటి బంగారు తల్లిని అంత కర్కశంగా చంపాడే వాడు మనిషేనా? అట్లాంటి వాడిని విడిపించి ఏం చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు? కొంచెమన్నా మానవత్వం ఉంటే ఆ బిడ్డ సంగతి ఏంది, చిన్న బాబు సంగతి ఏంది? చంపేశాడే కోడల్ని, అన్నాళ్ళు మమ్మల్ని చూసుకుందే, తల్లి చూసుకున్నట్టు చూసుకుందే అని వాళ్ళకి కొంచెమన్నా విశ్వాసం ఉందా? వాళ్ళు అలా తిరగొచ్చా చెప్పండి పోలీస్ స్టేషన్ చుట్టూ? పోనీ ఇంత చేశాడు దుర్మార్గుడు, చట్టం ఏం చేస్తే అది చేయనిలమ్మనన్నా వదిలేయొద్దా? చేస్తారా? చెయ్యరు. ఇప్పటికీ కూడా ఇంత కిరాతకుల్ని కూడా అంటే కొడుకు అన్న కారణంగా కాపాడేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అదే అండి, తప్పు కోడల్ని చంపేసినా పర్లేదు కానీ కొడుకుని ఏదో కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొడుకుని కాపాడుకోవడం ఒకటేనా? అతని ద్వారా ఇంకెంత మందిని ఈ రకంగా చేసే ప్రయత్నం అండి వాళ్ళు చేసేది. అదొక్కటే కాదండి మాకు అనుమానం. ఎంత అమ్మాయి మంచిగా ఉన్నా అమ్మాయి మీద కక్ష కట్టే చేశారు ఇన్నాళ్ళు. కొడుకుకి అమ్మాయి మీద చాడీలు చెబుతూ వీళ్ళ మధ్య గొడవలు పెంచే ప్రయత్నమే చేశారు. వాళ్ళ హస్తం ఇందులో ఖచ్చితంగా ఉంటుందని మా అనుమానం. ఖచ్చితంగా అందులో అనుమానమే లేదు, ఖచ్చితంగా ఉంటుంది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అందులో బయటపడుతుంది. అతని ఫోన్ ట్యాప్ చేసి అతని ఫోన్ రికార్డింగ్స్ వింటే చాలండి విషయాలు బయటకు వస్తాయి. ఆ భరద్వాజ్ ఫోను వింటే చాలు అతను ఎవరెవరితో మాట్లాడాడు, ఎలా ప్లాన్ చేశాడు అనేవి తెలుస్తాయి. పోలీసు వాళ్ళు ఆ పని చెయ్యాలని మా విన్నపం. అదే అండి. సో ఇది విన్నారు కదా, మధులత హస్బెండ్ ఎవరైతే భరద్వాజ్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఈ రోజు వరకు 24 రోజులు 25 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఒక పక్క న్యూస్ని బయటకు రానివ్వకుండా చేయడమే కాకుండా అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ తన కొడుకుని కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఒక చిన్న బాబు ఉన్నాడు, కోడల్ని చంపేశాడు, ఇంత కిరాతకంగా దారుణంగా చంపేశాడు, విచక్షణారహితంగా చంపడం జరిగింది.
మర్డర్ చేయడం అంటే అసలు నార్మల్గా కాదు. అసలు చిన్న గొడవని కాస్త పెద్దగా అసలు కత్తితో పొడిచి ఆమెని ముక్కలు ముక్కలుగా చేసేటువంటి ప్రయత్నం చేసే, అదేవిధంగా గ్యాస్ లీకేజ్ చేయడము, మొత్తానికి ఇంత ప్రీ ప్లాన్డ్గా కూడా నిర్ణయించుకోవడం, మళ్ళీ అలాంటి ఒక కొడుకుని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప వీళ్ళ కుటుంబ సభ్యులతో ఒక్కసారి కూడా మాట్లాడేటువంటి దాఖలాలు కూడా ఈరోజు వరకు లేవు. మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఒక చిన్న బాబు ఉన్నాడు, మరి వాళ్ళ మనవడు, ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాడు, అసలు ఏమైపోయాడు అన్నవి కూడా వాళ్ళకి ఇంత ఆలోచన కూడా లేకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కూడా వాళ్ళ అబ్బాయిని కాపాడుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. మరి మనం ఒక పక్క వింటున్నాము, ఒక కుటుంబం అంతా కూడా ఈరోజు రోధిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఎంతో తెలివిపరాలైనటువంటి కూతురు సంవత్సరానికి కూడా 16 లక్షలటువంటి ప్యాకేజ్ సంపాదిస్తూ ఉంది. ఇంత బాగా ఓపిక బట్టి అసలు ఎవరు భరించలేని అతన్ని భరించి 4 సంవత్సరాల కాలం పాటు కూడా తన్ని భరించి తను మంచిగా తను బాగా ఉంటే వాళ్ళు మారుతారని ఇన్ని రోజులు ఓపిక పట్టినప్పటికీ కూడా ఇంత జాలి దయ ప్రేమ లేకుండా కూడా విచక్షణ రహితంగా చంపడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబం అంతా తల్లిదండ్రులు, ఒక పక్క తల్లిదండ్రులు కూడా చాతనటువంటి పరిస్థితి. వాళ్ళ తండ్రి గారికి కూడా లంగ్స్ క్యాన్సర్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. చూస్తుంటేనే చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు తమ్ముడు, అక్క, వాళ్ళ చిన్న బాబుని పట్టుకొని కూడా ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళంతా కూడా అసలు దుఃఖంలో కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం వాళ్ళ బాబుని కూడా. మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇలాంటి ఒక నీచుడికి, ఒక దుర్మార్గుడిని బయటకు రాకుండా చేయాలి, తగినంత శిక్ష వేయాలి, ఉరి తీయాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకి ఈరోజు న్యాయం జరగాలి అంటే ఇన్ని రోజులకి కూడా ఇంకా వాళ్ళకి న్యాయం అనేది జరగలేదు. వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు ప్రజెంట్. ఒకసారి వాళ్ళ బాబుని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, చనిపోయినటువంటి మధులత గారి అబ్బాయి ఎంత చక్కగా ముద్దుగా ఉన్నాడు. చిన్న బాబు, 17 నెలలు మాత్రమే నిండినటువంటి బాబు ఈరోజు ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అంటే ఆమె అంతా కూడా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా పోలీసులు వీళ్ళకి బాబుని అయితే అప్పగించడం జరిగింది. ప్రస్తుతం బాబు అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు. చిన్న బాబు అసలు ఉయ్యాలో ఉండేటటువంటి చిన్న బాబు మొహం కూడా చూడకుండా వాళ్ళ తల్లిని చంపడం అనేది ఇంకా చాలా బాధాకరంగా ఉంది. సో ఇలాంటి ఒక నీచుడికైతే ఖచ్చితంగా శిక్ష పడాలి. సో వాళ్ళు కూడా కుటుంబం అంతా కూడా వాళ్ళ మనవడికి కావచ్చు, వాళ్ళ కూతురికి కావచ్చు తగినటువంటి న్యాయం చేయాలనే కోరుకుంటూ ఉన్నారు ఈ రోజుకి కూడా. శ్రీజయ్ పాలు తాగి బాబండి నిద్రపోవట్లేదు, రాత్రులు ఏడుస్తున్నాడు గుక్కబట్టి. బాబుని ఊరుకోబెట్టడం, పాలు తాగుతాడండి. తల్లి పక్కన పడుకునే బాబుని ఊరుకోబెట్టడం మాకెవ్వరికి చేత కావట్లేదండి. అమ్మాయి అల్లారు ముద్దుగా చూసుకునేది బాబుని, అమ్మాయి లేకుండా ఉండలేకపోతున్నాడండి. అతనికి ఆ నాగేంద్ర భరద్వాజ్కి వాళ్ళమ్మ ఎప్పటికీ గోరుముద్దలు పెడుతుందండి. వాళ్ళమ్మతో అంత సఖ్యంగా అంత ప్రేమగా ఉంటాడే. మరి ఈ చిన్న బాబు, సంవత్సరంన్నర బాబుకి తల్లి అవసరం లేదా? అతనికి చూశారు కదా, ఇంత చిన్న బాబుకి తల్లి లేకుండా చేశారు ఈరోజు. పాలు తాగేటువంటి పసిబిడ్డ ఇలా అసలు తల్లి పక్కన పడుకునేటువంటి బిడ్డని కూడా ఈరోజు ఒంటరి పాలు చేశాడు. ఒక కన్న తండ్రి అయ్యుండి నీచుడ్లా క్రూయల్గా బిహేవ్ చేసి తన భార్యను చంపేసి తన బిడ్డకి తల్లిని లేకుండా చేసినటువంటి పరిస్థితి కల్పించాడు ఈరోజు. అప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక పక్కకు తన్ని బయటకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మనవాడి గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. దీన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళ ఎంత క్రూరల్ ఫ్యామిలీ, ఎంత సైకోపాత్ ఫ్యామిలీ అని కూడా అర్థమవుతుంది. సో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతూ వాళ్ళ బాధను కూడా చెప్పుకుంటూ ఈరోజు మన మీడియా ముందుకు వచ్చారు. అంటే మీడియా వల్ల కూడా కొంత హెల్ప్ కావాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా అంటే వాళ్ళ వల్ల కూడా ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు, మీ ద్వారా అయినా న్యాయం జరుగుతుందని మీడియా ముందుకు రావడం జరిగింది. సో ఇదండి ఇక్కడి పరిస్థితి. ఒక పక్క అయితే రిమాండ్కి తీసుకున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ రోజుకైతే ఆచూకీ లేదు, హైదరాబాద్లోనే ఉండి ఇక్కడిక్కడ తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళ తల్లిదండ్రులను కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కసారి కూడా సంప్రదించలేని పరిస్థితి. వాళ్ళ కొడుకు చేసినటువంటి తప్పుకి కూడా ఇప్పటి వరకు ఎటువంటి క్షమాపణ కావచ్చు, లేదంటే వాళ్ళు బదులిచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పటివరకు చేయలేదని కూడా కుటుంబం చెప్తూ ఉంది. సో మొత్తానికి వీళ్ళకి తగినటువంటి న్యాయం జరగాలి, వాళ్ళ అల్లుడికి శిక్ష పడాలి, కఠినమైన శిక్ష పడాలని కూడా ఈరోజు వీళ్ళు మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సంజయ్తో భానుశ్రీ, హైదరాబాద్.